రేవంత్ రెడ్డి తనకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూరదోయడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారట మన నాగార్జున. ఇన్ని రోజులు ఏదో సర్దుకుంటారులే అని అనుకున్నారు, కానీ ఇలా జరుగుతుందని అయితే అసలు ఊహించలేదని, ఏమాత్రం నోటీసులు లేకుండా కోర్టులో స్టే ఆర్డర్ ఉండగా ఎవరిని అడిగి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఇలా బద్దలు కొడతారంటూ మండిపడ్డారట నాగార్జున. సో ఈ విషయంతో నాగార్జున సైతం ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ 400 కోట్లకు పైన గానీ భారీగా వాల్యూ కలిగింది. అంతేకాకుండా అక్కడ నిర్మాణాలే కాకుండా సంవత్సరానికి మరి 100 కోట్లకు పైగానే ఆదాయం లభిస్తుంది. అలాంటి విలువైన ఒక కట్టడాన్ని కూల్చే ముందు కనీసం ఇన్ఫార్మ్ చేయాలన్న ఇంగితం కూడా లేకుండా పోయిందా ప్రభుత్వానికి అంటూ మండిపడ్డారు. అసలు ఆ రంగనాథ్ గారికి ఏం చెప్పినా కూడా అర్థం కావడం లేదు. సో ఇది నిజంగా ఆక్రమిత ల్యాండ్ లో లేదని, ఖచ్చితంగా అలాంటి ఆక్రమిత ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం నాకెందుకు పట్టా ఇప్పించారు అంటూ చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ పట్టా ప్రకారం సర్వే నంబర్లు గిబ్బర్లు ఎవరు చెక్ చేయరా? ల్యాండ్ సర్వేని చేయరాలా? చేయకుండానే నాకు ఏ అబ్జెక్షన్ లేకుండా సర్టిఫికేట్స్ ఇచ్చారా? లేవన్నాకే కదా నేను కట్టాను. మరి అలాంటప్పుడు ఇప్పుడు కట్టినటువంటి ఇన్ని సంవత్సరాలకి వచ్చి ఇంత ఆదాయం సంపాదించి పెడుతున్నా. మరి ఎంతో మంది పని కోల్పోయారు, ఎంతో మంది అక్కడ రోజు పని దొరికేది, అలాగే ఎంతో మందికి సంబంధించి దానివల్ల ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకుని వచ్చేసారంటూ నాగార్జున అయితే రేవంత్ రెడ్డి పైన ఎంతో మండిపడుతున్నారట. సో నాగార్జునకి సంబంధించిన ఈ విషయంలో ఆయనకు వచ్చిన కోపాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎప్పుడు ఏ విషయంలో వివాదాలకి దూరంగానే ఉంటాడు నాగార్జున, కానీ ఇక్కడ వచ్చింది ఆస్తి విషయం కాదని, పరువు సమస్య అని, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని, అందరూ నన్ను కబ్జాదారుడుగా చూస్తారు కదా అంటూ రేవంత్ పై మండిపడ్డారట నాగార్జున.